హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ అండి. మన క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అన్ని రకాల క్లాసెస్ మీకు ఉంటాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎన్ఎఫ్ సార్. ఈ తక్కువ సమయంలో విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామ్లో ఏ విధంగా ఏ టైప్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోవాలి. ప్రముఖుల నియామకాల నుండి గ్యారెంటీ ఒక బిట్ అడుగుతున్నాడు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చూడండి సార్, ఇక్కడ 2024 నవంబర్ 20 నాడు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు సార్ అంటే ఇండియా కాగ్ సార్. ఇక్కడ మన కాగ్గా నియమితులైంది కె సంజయ్ మూర్తి అండి. ఈయనతో సంబంధించిన అంశాలు అంటే ఈయనపై పూర్తిగా అవగాహన ఉండాలి. సార్ బాగా చదవండి, ఈసారి గ్యారంటీ మీకు జాబ్ వస్తుంది. మంచిగా ప్లాన్ ప్రకారం చదవండి. మార్కెట్లో ఏ యాప్ కనబడితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోకండి. మన ఎగ్జామ్ పాయింట్లో అడిగే యాప్ కావాలి, ఎగ్జామ్ని అడుగుతున్న యొక్క అంశాలు కావాలి. ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి సార్. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళాలి సార్. ఓకే, చూడండి. కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా కె సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఇతనితో సంబంధం లేనిది ఏందండి, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తారు. ఓకే అండి, సంబంధం ఉంది. ఈ 1989 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి. ఓకే, హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అండి ఇతంది. కానీ నేను హిమాచల్ ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేయలేదు. ఈ భారతదేశానికి 15వ ఒక కాగ్గా పనిచేస్తున్నాడు. నవంబర్ 20 నాడే బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తిన ఒక అంటే 148 ఆర్టికల్ ఇది. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సంబంధించిన ఆర్టికల్ ఇది. 14 ఆర్టికల్ ఉంది, 48 ఆర్టికల్ ఉంది, 1 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 3 ఆర్టికల్ ఉంది. ఇన్ని రకాలు నీకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏబిసినే రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రేపు కరెంటు పాలిటీ నుండి ఇది ఇంపార్టెంట్ సార్. మరొకటి 2024 నవంబర్ 18 నాడు ఇంటర్పోల్కు నూతన అధ్యక్షుడిగా వాల్డెసి ఉర్కిజా నియమితులయ్యారు. ఈయనతో సమన్వయం లేనిది ఏందండి, ఈయన బ్రెజిల్ పోలీస్ అధికారి. ఓకే అండి, గ్లాస్గోలో ఇంటర్పోల్ యొక్క 92వ సమావేశంలో ఎన్నికైంది. ఓకే అండి, ఈ సమావేశానికి మన సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్ పాల్గొన్నాడు. ఓకే అండి, ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఇది సార్. ఇక్కడ ఎక్కడ సార్ అంటే లయోన్స్ అనే పట్టణంలో ఉన్నదండి. అంతర్జాతీయ పోలీసు భద్రతా సంస్థ అండి ఇది. పై అన్నీ ఇక్కడ సరేనండి. రేపు అడుగుతాడు ఇంటర్పోల్ యొక్క నూతన డైరెక్ట్ అధ్యక్షుని పేరేంటి, ఇంటర్పోల్ సమావేశం ఎక్కడ జరిగింది, ఈ లెవెల్ రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతున్నాడు. స్వీడన్లో నూతన భారత రాయబారి నీనా మల్హోత్రా అండి. భారత్ ఎయిర్టెల్ నూతన సిఇఓ శాశ్వత శర్మ అండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నూతన చైర్మన్ అరవింద్ సింగ్ సహైన్ అండి. ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ మెంటర్గా మిథాలి రాజ్. ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ మెంటర్గా మిథాలి రాజ్ అండి. ఒక దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్కి బ్రాండ్ అంబాసిడర్స్గా
హర్భజన్ సింగ్, సానియా మిర్జా వీళ్ళు నియమితులు కావడం జరిగిందండి. ఇక్కడ ఏంటండి ఏ3 అండి. ఇక్కడ ఇది మనం ఆన్సర్ తీసుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ ప్రముఖుల యొక్క నియామకాల నుండి కూడా పోటీ పరీక్షలు అడుగుతున్నాడు. ఈసారి ఏదో ఒక జాబుతో నువ్వు తిరిగి వెళ్ళాలి. నువ్వు నిరాశ చెందొద్దు, నిరాశ పడొద్దు. నీకంటూ ఒక జాబ్ కావాలి. చదువు ఎవడబ్బా సొత్తు కాదండి. ఈసారి హార్డ్ వర్క్ చేయి. ఖచ్చితంగా నువ్వు ఒక ఆఫీసర్గా ఉంటావు. నువ్వు ఒక ఆఫీసర్గా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలన్నదే మా లక్ష్యం అండి, మా ఏజెండా అండి. ఈ అవకాశం మళ్ళీ రాదండి. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. సార్ ఈ కింది వాటిని జతపరచని చెప్పి అడుగుతుంది. ఏంటండి, శక్తికాంత్ దాసు బెస్ట్ బ్యాంకర్ అవార్డు వచ్చింది. ఇది బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇక్కడ మరి ఇంగ్లాండ్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ అంటే బ్రిటన్ ప్రభుత్వం అంటే ఇక్కడ బ్రిటన్ ఈ అవార్డు ఇస్తుంది. ఫిలిప్ నోయిస్ అండి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి అండి. ఫిలిప్ నోయిస్ ఆస్ట్రేలియా దేశం అండి. D4 అండి. D4 సార్. ఇక్కడ సమంత అర్వే ఇంగ్లాండ్ కంట్రీ అండి. మ్యాన్ బూకర్ ప్రైజ్ వచ్చింది. మ్యాన్ బూకర్ ప్రైజ్ సార్. 2024 నవంబర్ 19 నాడు మోడీకి నైజీరియా ఒక అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది సార్. 2024 నవంబర్ 18 నాడు మిస్ యూనివర్స్గా విక్టోరియా కెజరా హాల్విక్, ఈమె డెన్మార్క్ కంట్రీ అండి. ఏ3 అండి. ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది సార్. దీన్ని తీసుకుందాం. ఇక్కడ మనం ఏ3 అండి. బి వచ్చేసి ఇక్కడ B2 అండి. C5 అండి. ఇక్కడ D4 అండి. D4. E అంటే 1 అండి. E1 ఇది ఆన్సర్. ఇక్కడ ఇదండి ఆన్సర్ వచ్చేసి. మరొకటి సార్, ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ సార్ నింగోల్ చౌకాబా పండుగ ఈ మధ్య వేడుకలు మణిపూర్లో నిర్వహించారు. మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో లక్నోలో ప్రారంభించారు. 2024 నవంబర్ 15 నాడు పితోర్గర్ జాల్జిని అంటే ఒక జౌలి మేళా సదస్సు పితోర్గర్లో జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్ అండి. తీర ప్రాంత గ్రామాలను 24 తీర ప్రాంతాలు, ఒరిస్సాలో ఉన్న 24 తీర ప్రాంత గ్రామాలను సునామీకి సిద్ధంగా ఉండవని చెప్పి యునెస్కో గుర్తించింది. ఏ మూమెంట్లో అయినా ఇక్కడ సునామీ రావచ్చు అని చెప్పి ఈ మధ్య యునెస్కో హెచ్చరిక జారీ చేసింది. గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా. గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా ఛత్తీస్గఢ్లో ఉంది. ఇండియాలో 56వ టైగర్ రిజర్వ్ సెంటర్ అండి. A5 అండి. బి ఇక్కడ 4 అండి. C3 అండి. ఇక్కడ D2 అండి. E1 ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సార్ ఆన్సర్. 2024 నవంబర్ 20 నాడు నూతన కావ్కే సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఈయన ఇండియాకి ఎన్నో కాగంటే 15వ కాగండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 15 మంది. భద్రత మనలో టోటల్ 15 దేశాలే. నరేంద్ర మోడీ కూడా ఇండియాకి 15వ ప్రధాని. ద్రౌపది ముర్ము ఎన్నిక 16వ రాష్ట్రపతి ఎన్నిక. ఆమె వరుస క్రమంలో 15వ రాష్ట్రపతి. బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది ఇక్కడ సార్. ఓకే, ప్రజాప్రాయ సేకరణలో 60 ఏళ్ల యొక్క నియంతృత్వం యొక్క
వ్యవస్థ పతనమై ఈ మధ్య నూతనంగా ఇక్కడ సార్ మరి ఇక్కడ ఒక నూతనంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించుకున్న కంట్రీ అంటే గబ్బన్ కంట్రీ సార్. ఇది ఆన్సర్ ఇక్కడ, గబ్బన్ అనే కంట్రీ. ఓకే, మరొకటి సార్ 2024కి 55వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇక్కడ ఎక్కడ సార్ అంటే పనాజీలో జరుగుతాయి. నవంబర్ 20 ఈ రోజు నుండి 28 వరకు యొక్క వేడుకలు జరుగుతాయండి, ఈ యొక్క సినీ వేడుకలు. ఓకే, 2024 మ్యాన్ బూకర్ బహుమతి గ్రహీత సమంత అరవే ఏ నవలకి ఇచ్చారంటే ఆర్బిటాల్ అనే ఆర్బిటాల్ అనే నవల కక్ష అనే నవలకి ఇచ్చారు. ఇది బ్రిటనీ ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తుందండి. మ్యాన్ బూకర్ బహుమతి ఇండియా నుండి తొలిసారిగా అరుంధతి రాయ్ ఈ యొక్క మ్యాన్ బూకర్ బహుమతిని 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకి ఈమె స్వీకరించడం జరిగింది. మరి నవంబర్ 18, 19 తేదీలో G20 దేశాల ఎన్నో సమావేశం ఇక్కడ మరి బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగిందంటే 19th. ఇండియాలో లాస్ట్ ఇయర్ 18th మీటింగ్, రేపు 2025కి 20 సౌత్ ఆఫ్రికా, 2026కి 21 USA జరుగుతుంది G20 యొక్క మీటింగ్స్ అనేది. ఓకే, ఏ సంవత్సరానికి భారతదేశం సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోబోతుందంటే 2028. 2047 నాటికి ఇండియా పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. 2040 నాటికి చంద్రమండలం మీద ఇండియా మానవుని పంపించబోతుంది. 2070 నాటికి ఇండియా పూర్తిగా కాలుష్య రహితమైన యొక్క దేశంగా ఉండాలి సార్. ఇలాంటి యొక్క అంశాలు రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసే యొక్క అంశాలు. మన క్లాసెస్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. అక్కడ ఎప్పటికప్పటికి ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో మన యాప్ మీ ముందుకు వస్తుంది. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను అందించే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.